ఈ బీజేపీ యొక్క దౌర్భాగ్యమైనటువంటి బుద్ధి, ఈ బీజేపీ యొక్క కుట్ర బుద్ధి, ఈ బీజేపీ యొక్క ఒక పాపం చర్య ఈ దేశంలో జరుగుతూ ఉంది. హిందుత్వం పేరు చెప్పి, కులాల పేరు చెప్పి, మతాల పేరు చెప్పి, రాముని పేరు చెప్పి, శివుని పేరు చెప్పి రాజకీయం చేస్తున్నట్టు ఈ లుచ్చలు ఎప్పటికైనా ప్రమాదకారులని మేము చెప్పుకుంటా వస్తూ ఉన్నాం. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు అర్థం అవుతలేదు. ఏమన్నంటే వాళ్ళు డ్రెస్ వేసుకొని వాళ్ళే ఉంటారు. ఓల్డ్ సిటీలలో ఓడతన కట్టి హిందువుల మీద దాడి చేసుడు బంద్ చేయాలి. ముస్లింలంతా రాజ్యాంగం చదవడం మొదలు పెట్టాలి. దాడులతోని, సంపుకాలతోని, ప్రతి దాడులతోని, బైక్ ర్యాలీలతోని కాదు, రాజులతోని కాదు. అమిత్ షా మెడలు వంచాలంటే, దుర్మార్గులను చిల్లు బసవంతం చేయాలంటే అంబేద్కర్ విగ్రహాలు ఓల్డ్ సిటీలో రావాలి. ప్రతి ముస్లిం వాడలో అంబేద్కర్ విగ్రహాలు రావాలి, అంబేద్కర్ పుస్తకాలు రావాలి, రాజ్యాంగం రావాలి. జై బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బాబాసాహెబే నా హీరో అనాలి, బాబాసాహెబ్ నా భగవంతుడు అని చెప్పాలి తప్ప మనం ముస్లింలలో, మనం మసీదులలో, చర్చిలలో, దేవాలయాల్లో నిమగ్నమై ఉంటే వాటిని ఎన్క్యాచ్ చేసుకొని ఆ మసీదు పెద్ద, ఆ దేవాలయం పెద్ద, ఆ చర్చి పెద్దలంతా కలిసి కూడా వాళ్ళకొని పెద్ద ఎత్తున ఈ దేశానికి మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనమే బాబాసాహెబ్ వారసులం అయి ఉంటే, మనమే రాజ్యాంగం చదివి ఉంటే మనం ఈ దేశాన్ని ప్రేమిస్తాం, మనం ఈ దేశంలో చదువుకుంటాం, మనకు చట్టాలు తెలుస్తాయి, మనకు సమాజం తెలుస్తుంది, మన బాధ్యత తెలుస్తుంది. మనము ఒక మనిషిగా బతకాలంటే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం చదవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ దేవుడు అంటే ఇలా ఈ మతాలతోని, ఈ కులాలతోని తలకాయ నొప్పి ఉంది, ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. ఈ యొక్క పాపిస్టు రాజకీయాలు, మనకు పాపిస్టు యొక్క విధానాలు ఇందులో కలిగి ఉన్నాయని చెప్పి అంబేద్కర్ గారు చాలా చక్కగా ఎప్పుడో మనకు వివరించారు. అందుకని నేను చెప్తా ఉన్నా, మనకు మతం ఏదైనా కులం ఏదైనా నీ ఇష్టం, నువ్వు మతానికి పోతావా, దేవాలయం పోతావా, నీ ఇష్టం. కానీ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ప్రతి తండాలో ఉండాలని నేను చెప్తా ఉన్నా. ప్రతి బీసీలు, ముఖ్యంగా బీసీలు ఏం చేస్తారంటే మాదేం పోయింది. బీసీలలో చదువుకోని వాళ్ళు కొంతమంది ఉన్నారు, మూర్ఖులు. అంబేద్కర్ గారి గురించి తెలియదు. 50% రిజర్వేషన్లు పెట్టింది అంబేద్కర్ గారు. 50% రిజర్వేషన్లు పెట్టింది అంబేద్కర్ గారు. దాన్ని 20% 27% తీసుకొచ్చింది వేరే వాళ్ళు. అది పక్కన పెట్టేద్దాం. ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ ఓన్లీ అంటరానితనం మీద తప్ప మిగతా వాళ్ళందరికీ, మహిళలకు కానీ ఈ దేశం సమూలంగా అభివృద్ధి చెందాలంటే 100% ఖచ్చితంగా అంబేద్కర్ గారు చెప్పినటువంటి విధంగా పాలన జరగాలి. అంబేద్కర్ గారి విధానాలతో మనం ముందలుకోవాలి. అట్లా కాకుండా కనుక మనం చేస్తే అత్యంత ప్రమాదంలో పడతామని తెలియజేస్తా ఉన్నా. అమిత్ షా, నీ యొక్క పాలన తెలియదా మాకు? నీ అమిత్ షా హత్య రాజకీయాలు, గోద్రా అల్లర్లు, బిల్కిస్ బానో కేసులు, మణిపూర్ అల్లర్లు, రజలింగ్ మహిళల యొక్క జీవితాలు, ఈ దేశంలో జరుగుతున్న కుంభకోణాలు, ఈ దేశంలో పెరుగుతున్నటువంటి ధరలు, ఈ దేశంలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగం, ఈ దేశంలో పెరుగుతున్నటువంటి పేదరికం, ఈ దేశంలో పెరుగుతున్నటువంటి ఒక పాశవికమైనటువంటి రాజకీయ విధానం, ఈ దేశంలో పెరుగుతున్నటువంటి కులశిచ్చు, ఈ దేశంలో పెరుగుతున్నటువంటి మతశిచ్చు, ఇవన్నీ అత్యంత ప్రమాదకంగా మారినాయి. రాజ్యాంగబద్ధంగా పాలన చెయ్యాలంటే రాజ్యాంగం మనకు తెలవాలి. ప్రతి గిరిజనుడికి అంబేద్కర్ యొక్క రాజ్యాంగం తెలవాలి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ గారు చెప్పారు, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic and republic to secure all its citizens అని చెప్పి ఒక దాంట్లో అందరు ప్రజలందరి, భారతదేశ ప్రజలమైనటువంటి మేము భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని మా యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాం. ఒక్కరం కాదు, అందరం అన్నాడు అంబేద్కర్ గారు. కానీ అంబేద్కర్ గారు అందరం అని చెప్పినప్పుడు అంబేద్కర్ గారిని మీరు గుండెల్లో పెట్టుకుంటారా? అంబేద్కర్ గారిని మీ వీధిలో పెట్టుకుంటారా? అంబేద్కర్ గారిని మీరు పూజిస్తారా? అంబేద్కర్ గారిని మీరు చదువుతారా? జై భీమ్, జై భీమ్ అంటూ నినాదాలు చేసే తప్ప మన బతుకులు బాగుపడవు. జై భీమ్ అని చేస్తే ఈ దేశ నేరం కాదు, ఈ దేశ ద్రోహం కాదు. జై భీమ్ అంటే
జై భీమ్ అనే నినాదం అంటే ఏంది అంటే జై భీమ్ అంటే మనిషి ఒక జ్ఞానంతో బతకవయ్యా, మనుషులు చంపుకోవడాలు మర్డర్ చేసుడు కాదయ్యా, మనిషి అంటే పగలు కాదు, మనిషి అంటే ప్రతీకారాలు కాదు, మనిషి అంటే కుట్ర రాజకీయాలు కాదు, మనిషి అంటే దోసుక తినడం కాదు, మనిషి అంటే మోసం చేసి బతకడం కాదు. జై భీమ్ అంటే ఈ దేశం నాది, ఈ దేశంలో ఉన్న సంపద నాది, ఈ దేశంలో ఉన్న భారత రాజ్యాంగం నాది, ఈ దేశంలో ఉన్న సంపద అందరికీ సరిసమానంగా పంచాలి, ఈ దేశంలో ఉన్న పుట్టిన ప్రతి బిడ్డ చదువుకోవాలి, ఆరోగ్యం వాళ్ళకు సొంతంగా, ఆరోగ్యం అంటే వైద్యం వాళ్ళకు సింపుల్గా దొరకాలి, విద్య వాళ్ళకు సింపుల్గా దొరకాలి, జ్ఞాన సంపన్నులు కావాలి. ఆ జ్ఞానం వర్ధిల్లాలంటే జై భీమ్ అనాలి. అది కాకుండా గల్లీలలో, ఊర్లలో, వాడలలో, తండాలలో, గూడాలలో, పట్టణాల్లో మనమంతా గుంపులుగా, మతాలుగా, మసీదులలో, లేదంటే చర్చిలలో, లేదంటే దేవాలయాల్లో ఎవరి కులం వాళ్ళు కట్టి ఇతర మతం మీద, ఇతర కులం మీద చిచ్చులు కాదు. జై భీమ్ అంటే ఈ దేశం ప్రపంచానికి ఒక ఆరోగ్యకరమైనటువంటి తెలివితేటలు కలిగిన మనుషులను, ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఇచ్చేటువంటి విధానమే ఈ జై భీమ్. ఈ జై భీమ్ ముస్లింలందరూ కూడా జై భీమ్ నిదానంకు రావాలి. గిరిజనుడు తండాలలో మొత్తము ఖచ్చితంగా మీరు చందాలు వేసుకుంటారా, మీరు ఏం చేస్తారో ప్రతి ఒక్క తండాలో అంబేద్కర్ గారి విగ్రహాలు రావాలి, జై భీమ్ నినాదాలు రావాలి, ఒక అద్భుతమైనటువంటి తెలివితేటలు రావాలి, చదువు రావాలి, సంపద రావాలి. ఒక మతంలో, కులంలో ఒక మంత్రకానికో, ఒక తంత్రకానికో, ఒక పాస్టర్కో, ఒక మొల్లాకో, మోల్సాప్కో మనము బానిసలం కాకూడదు. అన్నిటికీ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అన్నిటికీ, అన్ని దుర్మార్గాలకు వెరుగుడే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం రాసిన పితామహుడు ఈ ప్రపంచంలో అందరి దేవుళ్ళ కన్నా ఏ దేవుడు ఏం చేసి ఉండదో తెలియదు, కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బతికున్న జీవులను, జీవం లేని చరాచరాల యొక్క సంపదలకు ఒక లెక్క, ఒక విధానం, ఒక పద్ధతి చెప్పినటువంటి ప్రపంచంలో అత్యంత మేధావైనటువంటి అంబేద్కర్ గారిని మనం అనుసరించాలి. ఆయనే మన దేవుడు. జై భీమ్, జై భీమ్, జై భీమ్ అంటూ నినాదాలు చేయడం మన ధర్మం కావాలి.